అంత లేదు. నేనంత ఈజీగా పోను. అవునులే, పాపి చిరాయులు ఊరికే పోతారా? ఏది ఏమైనా నువ్వు బతికావు, మాకదే చాలమ్మా. నువ్వు బతకడానికి కారణం ఆ మంగేనమ్మా. తన రక్తం ఇచ్చి నిన్ను కాపాడింది. అది నాకు రక్తం ఇచ్చింది, నేను దాని ప్రాణాలు తీయబోతున్నాను. అదేం లెక్కమ్మా? రక్తం ఇస్తే ప్రాణం ఇవ్వాలి గాని తీసుకుంటారా? అదే కదా మన లెక్క. అదే నా ప్లాన్. నేను మారనని మామ్ నమ్మింది, మంగా నమ్మింది. ఇక నేనేంటో చూపిస్తాను. ఏం చేయబోతున్నావమ్మా? అమ్మ అడుగు జాడల్లో నడిచే కూతురిలా, అక్క మాట జవదాటని చెల్లిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాను. ఆ పాత్రలో ఈ నిత్య సరికొత్తగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినంత మంచిగా ఉంటుంది. అందరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా ఉంటుంది. చిత్ర విచిత్రాలు చేయబోతున్నాను. అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదమ్మా. చెప్పడం ఎందుకు? మీరే చూస్తారు కదా. అంటే మీ అమ్మ నిన్ను పూర్తిగా నమ్మేసిందంటావా? నమ్మక చస్తుందా? నేను చచ్చి బతికేసరికి మా మామ్ గుండె ఆగిపోయి కొట్టుకుంది. నేను చెప్పిన ప్రతి మాట నమ్మేసింది. కానీ మంగంత ఈజీగా నమ్మదేమో. అది కూడా నమ్మేసింది. ఇందాకే ఫోన్లో మాట్లాడాను. చెల్లి అంటూ ప్రేమ కురిపించింది. నన్ను చూడ్డానికి కాసేపట్లో ఇక్కడికొస్తుంది. జై రానివ్వడమ్మా. అక్కడున్నది మంగ. జై కళ్ళు కప్పి వస్తుంది, నా కన్నీళ్లు తుడుస్తుంది. నేను ఏదడిగినా కాదనదు. మెల్లమెల్లగా జై కావాలి అని అడుగుతాను, కాదనదు. నా కప్ప చెప్పేస్తుంది. నేను తర్వాత దాన్ని చావు కప్పగిస్తాను. వావ్, తలుచుకుంటుంటే నా ఫ్యూచర్ ఎంత ప్లెజెంట్ గా ఉందో మీరే చూస్తారుగా. ఆఫీస్కి వెళ్తున్నారు, నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చరీ. కరెడియా రెడీ సార్. జేజీ పిన్ని, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మగ నేను ఎదురు రావాలి అంతేగా? ఏ ఆగగు, నేను అటు ఇటు వెళ్ళొద్దని చెప్పానా? ఆయన ఎందుకు నించున్నావు? కూర్చో. అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్తుంటే నేను ఎదురు రాకుండా ఏ రోజైనా ఉన్నానా? నేను వద్దన్నానా? జేజీ మీరైనా చెప్పండి. రానివరా, తను ముచ్చట పడుతుంది కదా. జేజీ తను నడిస్తే. ఏం కాదు నాన్న, నడక ఆరోగ్యానికి మంచిది. అవును సార్, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్సర్సైజ్ ఎంతో ముఖ్యమండి. చారీ, నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావా? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటి సార్, అది ఆడవాళ్ళు కదా అవుతారు. మరి ఆడవాళ్ళ కష్టాలు నీకెలా తెలుస్తుందయ్యా? ఆడవాళ్ళం మేం చెప్తున్నాం కదా. అయినా సరే నేను ఒప్పుకోను. మహానుభావా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వచ్చేటప్పుడు ఆ ముసలామ దగ్గర మల్లెపూలు తెండి. అలా అన్నో బాగుంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిశ్రీ వారు పదండి సార్. ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నేనిటు హాస్పిటల్కి వెళ్తాను. ఏంటండి, నేను మిమ్మల్ని పిలవలేదు. నువ్వు పిలిచేవని నాగలేదు.
మరెందుకు ఆగారు? నేను ఆఫీస్కి వెళ్ళానని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ, నేనేం వేషాలు వేశానండి? అబ్బా అంత మాకవుతూ నిన్న చేసిన పని ఈరోజు చేసావు, నాలో ప్రేమను చూసావు, ఇంకో యాంగిల్ చూస్తావు. ఏంట్రా అమ్మాయిని బెదిరిస్తున్నావా? తను ఏం చేస్తుందో మీకు తెలియదు జేజీ. తను ఇంట్లోనే ఉండాలి, మీ పక్కనే కూర్చోబెట్టుకోండి. ఇంట్లో కాలు బయటికి పెట్టిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు చెప్పాక కూడా ఎందుకు వెళ్తానండి? నైట్ ఎందుకు? వెళ్ళకూడదు అని చెప్తున్నాను జేజీ. తను బయటికి వెళ్లకుండా చూసే బాధ్యత మీది. అలాగే లేరా, నువ్వేం కంగారు పడకు. పిన్ని, తనకు గంటకో జ్యూస్ చేసి వద్దన్నా సరే వినకండి, తాపించండి. తప్పకుండా నాన్నా. అయిందా? ఇంకా చెప్పాల్సినవి ఏవైనా ఉన్నాయా? చెప్పిన మాట విను. ఈసారి మాట దాటినా గడప దాటినా మీరేం చేస్తారో మీకే తెలీదు, అంతేగా? మేడం గారు మీ మాట ఎందుకు జవదాడతారు సార్? మీరు రండి, రండి వెళ్దాం. ఉంటాను మేడం. రండి, పదండి సార్. ఇదిగో డైరెక్ట్ ఆఫీసు పోని, మధ్యలో ఎక్కడ ఆపకు. సరే సార్, బండి ఆఫీస్కి కాదు హాస్పిటల్కి పోమని చెప్పు. హాస్పిటల్కా? ఎందుకు సార్? మీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, మీ మేడంకి. మేడం గారికి ఏమైంది సార్? అదే అర్థం కావట్లేదు చారి. నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఎవరో అనామకురాలకి రక్తం ఇచ్చింది. ఎవరని అడిగితే చెల్లెలు లాంటిది అని చెప్తుంది. మిడ్ నైట్ తను చూడ్డానికి వెళ్ళింది. ఎందుకు అని అడిగితే పేషెంట్ చూడ్డానికి వచ్చాను అంది. పొద్దున స్వరూప ఆంటీ కాల్ చేస్తే కన్నీళ్లు పెట్టుకుంది. కంట్లో నలకపడిన అబద్ధం చెప్పింది. ఇదంతా తన నా దగ్గర ఎందుకు దాస్తుంది? హాస్పిటల్లో నా పేషెంట్ ఎవరు? తన కోసం మంగ అక్కడికి ఎందుకు వెళ్తుందో, ఆంటీ ఎందుకు కంగారు పడుతుందో, అక్కడ స్వరూప ఆంటీ తులసి ఆంటీ ఎందుకున్నారో నేను తెలుసుకోవాలి. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. లెట్స్ గో. అక్క ఇంకా రాలేదేంటమ్మా? వస్తుంది బేబీ. నిన్ను చూడ్డానికి అక్క తప్పకుండా వస్తుంది. వస్తుందో రాదో? ఏ ఎందుకు రాదు? అంటే జై ఇంట్లో ఉంటాడు కదమ్మా, జైను వదిలి వస్తుందో రాదోనని మీ ఆంటీ అనుమానం. జై ఆఫీస్కెళ్ళాక వస్తుందిలే బేబీ, నువ్వు టెన్షన్ అవ్వకు. మేడం మెడిసిన్ తీసుకురండి మేడం. ఈ మాత్రం దానికి ఆవిడెందుకు? నేను లేను. అమ్మా, ఫార్మసీ ఎక్కడ? థ్యాంక్స్ అమ్మా. ఈ హాస్పిటల్లో ఏమీ లేదు సార్. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. నా టైంని దేని మీద ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలుసు చారి. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, జస్ట్ ఫాలో మీ. సార్, అమ్మో, వీళ్ళు వచ్చారేంటి? ఈ విషయం వెంటనే చంద్రికకు చెప్పాలా? హలో, ఏంటండి? అబ్బా ఏంటండి, ఏం అర్థం కావటం లేదు. హలో, ఒక్క పని కూడా సరిగా చేయడం చేత కాదు. 100 డౌట్లు వస్తాయి ఈయనకి. హలో హలో, అబ్బా చెప్పండి. హలో, ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది, ఏం వినిపించటం లేదు. బయటికెళ్ళి మాట్లాడతాను. హలో, బయటకు వస్తావా? వద్దు చంద్రిక, రావద్దు. హలో 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 హలో
చెబితే విన్నావా? వినిపించుకోకుండా వచ్చావు. ఇప్పుడు చూడు. అత్తయ్య మీరేంటి ఇక్కడ? అది అది రాత్రంతా ఒకటే దగ్గర భరించలేక డాక్టర్ చూపించుకుందామని పొద్దునే వచ్చాను. మీరు ఒక్కరే వచ్చారా? అది అది నేనేంటి ఇవ్వటానికి ఇదే రైట్. అది చంద్రిక, డాక్టర్ నీకు ఈ మందులు రాసిచ్చాడు. హల్లుడు, నువ్వు వచ్చావా? మీ అత్త ఏంట నీకు ఎంత ప్రేమలుడు. తను దగ్గర నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మేమెంత అదృష్టవంతుడు వాళ్ళుడు. అది మీ మీద ప్రేమ కాదండి, ఆయన వచ్చింది వేరే పని మీద. అవునా జై? అయితే మీ పని చూసుకోండి, మేము వెళ్తాం. అవునవును, త్వరగా వెళ్ళాలి. అసలే క్లైమేట్ బాగాలేదు. రాచంద్రిక, వస్తాం అల్లుడు. వస్తాం జై. వీళ్ళు నిజంగా ట్రీట్మెంట్ కోసం వచ్చుంటారా చారి? ఊరుకోండి సార్, మీ అత్తయ్య మావయ్యలు మీకెందుకు అబద్ధం చెప్తారు? సంథింగ్ ఇస్ రాంగ్ చారి. వీళ్ళు నిన్న కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో రిసెప్షన్లో అడిగితే తెలుస్తుంది కదా. పద. సార్ 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 రిసెప్షన్ లో ఏముంటుంది సార్? ఏమీ ఉండదు. నువ్వు సైలెంట్గా ఉంటావా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నిన్న మంగతారనే అమ్మాయి ఒకరికి బ్లడ్ డొనేట్ చేసింది. ఆవిడ కేస్ డీటెయిల్స్ కాస్త చెప్తారా? సారీ సార్, బయట వాళ్ళకి చెప్పకూడదు. చెప్పకూడదండి సార్, చెప్పకూడదంట. పదండి, మనం వెళ్ళిపోదాం. చారీ, నేను బయటవాడి కాదు. మంగతారు నా వైఫ్. తను ఎవరికి బ్లడ్ ఇచ్చిందో నేను తెలుసుకోవాలి. ప్లీజ్ చెప్పండి. చెప్తే ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లం అవుతుందండి సార్. పదండి సార్, మనం వెళ్ళిపోదాం. చారీ, మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఐఎమ్ సూర్యదేవరా జయసూర్య, జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. చెప్పండి ప్లీజ్. ఓకే సార్. ఇదే సార్ ఆ కేస్ ఫైల్. అయిపోయింది. ఫైల్లో నిత్య మేడం పేరుంటుంది. నిత్య గారు బ్రతికే ఉన్నారని, ఆవిడికే మంగా మేడం బ్లడ్ ఇచ్చారని తెలిసిపోతుంది. ఫైల్లో స్వరూప శ్రీనివాస్ పేరుందేంటి? ఆవిడే పేషెంట్ ని ఇక్కడ అడ్మిట్ చేశారు సార్. రిఫరెన్స్ గా ఆమె నేమ్ రాసి సైన్ తీసుకున్నాం సార్. బతికించారు. ఆవిడ ఆ పేషెంట్ ఎక్కడున్నారు? రూమ్ నెంబర్ 202, ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో చారీ. సీక్రెట్ ఎక్కడుందో తెలిసిపోయింది. రూమ్ నెంబర్ 202. జై వచ్చాడేంటి? కొంప మునిగింది చంద్రిక. జై నిత్యం చూస్తాడేమో. చూస్తే చూడనివ్వండి. మునిగేది మన కొంపైతే కాదుగా. రాజయ్, ఇలా వచ్చావేంటి? అమ్మయ్య, రూమ్ లో నిత్య గారు లేరు.
మంగకెలా ఉంది జై? తను మీ గురించి టెన్షన్ పడుతుంది ఆంటీ. నా గురించా? ఎందుకు? అది మీరే చెప్పాలి. అయినా నిన్నటించి మీరు హాస్పిటల్ ఎందుకున్నారు? ఎవరిని ఇక్కడ అడ్మిట్ చేశారు? మా పని మనిషికి ఒంట్లో బాగోలేకపోతే తీసుకొచ్చాను జై. ఓ, మంగ బ్లడ్ ఇచ్చింది తనకేనా? అవును, అర్జెంటుగా బ్లడ్ కావాల్సొచ్చింది. మంగ బ్లడ్ మ్యాచ్ అయ్యింది. తప్పనిసరి మంగ బ్లడ్ ఇచ్చింది. సారీ. సారీ ఎందుకంటే మంగకు పేదవాళ్ళంటే చాలా ఇష్టం. తను కూడా పేదరికం నుంచి వచ్చింది కదా. అవును, మీ సర్వెంట్ సారీ ఆ పేషెంట్ ఎక్కడ? బయటికెళ్ళింది జై. బయటకా? అదే రూమ్ బయటికి. ఎప్పుడు వస్తుందండి? వచ్చేస్తుంది జై. ఎందుకు జై? తనెవరో నేను చూడాలి. ఇదే పనిగా పెట్టుకుని అన్ని పనులు మానుకొని 2 days స్పెండ్ చేసిన ఆ సర్వెంట్ ఎవరో, మంగ రక్తం ఇచ్చి అర్ధరాత్రి చూడ్డానికి వచ్చిన ఆ పేషెంట్ ఎవరో నేను చూడాలి. చూసి వెళ్తాను. జై ఇక్కడున్నాడేంటి? ఇప్పుడు వచ్చాడు. ఏంటి చంద్రిక, తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతలా అంతా సైలెంట్గా ఉంది. ఆ రూమ్లో ఏం జరుగుతుందంటావు? ఏం జరిగితే మనకెందుకు? కామ్గా చూడండి. రూమ్లోకి వెళ్ళి చూద్దామా? ఎందుకు? ఈ కుట్రలో మనకు కూడా భాగం ఉందని జైకి తెలియడానికా? రేపు వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మనమే రోడ్డును పడేది. అంటే జైకి నిత్య బతికే ఉందని తెలిసిపోతే ఇద్దరు పిల్లల ముద్దులు మొగుళ్ళ నారీ నడుమ మురారిలా కలిసిపోతారంటావా? ఆవిడ మావిళ్ళ ఏవండి ఆవిడొచ్చిందిలా కొట్టుకు చచ్చినా మనకొచ్చిన నష్టం లేదు. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూడండి. అంతేనంటావా? అంతే. అంతేలే. ఏంటంటే తను ఇంకా రాలేదు? ఏమో జై, నేను వెళ్ళి చూసిరానా? పర్లేదంటీ, నేనే వెళ్ళి చూసొస్తాను. వాష్రూమ్కి ఏమైనా వెళ్తారా సార్? బేబీ జై వెళ్ళిపోయాడురా.
అసలు జై ఎందుకు వచ్చాడు మామ్? జైకి డౌట్ వచ్చినట్టుంది బేబీ. ఇకపై మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వేరే హాస్పిటల్కైనా షిఫ్ట్ అవ్వాలి, లేదా ఇంటికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మరి అక్క ఇక్కడికి రాదా మామ్? ఇక్కడికి రావడం తనకు కూడా సేఫ్ కాదు బేబీ. జైకి డౌట్ వచ్చింది మంగపైనే. ఆఫీస్కి వెళ్లాల్సిన వాడు హాస్పిటల్కి వచ్చాడంటే మంగ ఎవరికి బ్లడ్ ఇచ్చింది, ఎవరిని కాపాడింది అని తెలుసుకోవాలనుకుంటున్నాడు.